వెల్కమ్ టు ఆర్సీ న్యూస్. గూడూరు గ్రామం మరియు శివంపేట మండల ప్రజలు ఎంతో పుణ్యం చేసుకొని ఉండడంతోనే శ్రీ గురుపీఠం పంచాయతన దేవాలయ సముదాయం భక్తులకు అందుబాటులోకి వచ్చిందని ప్రముఖ హైకోర్టు న్యాయవాది జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లాలోని శివంపేట మండలంలోని గూడూరు గ్రామంలో గల తమ శ్రీ గురుపీఠంలో దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఆయన మాట్లాడుతూ, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిమాలయ సాధు సంత్ పరమహంస శ్రీ 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 వేదానంద సరస్వతి రావడం మండల మరియు గూడూరు గ్రామ ప్రజల జన్మలు ధన్యమైనట్లుగానే భావించుకుంటున్నామన్నారు. తర్వాత వేదానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ, సమర్థ సద్గురు సాయినాథుల నామస్మరణతో కలుగు ప్రయోజనాలు వివరించి భక్తులు అందరూ సాయి మార్గాన్ని అవలంబించాల్సిన అవసరం తెలిపి, సాయి మరియు గురు పరంపర దత్తాత్రేయ పంచాయతన దేవతల దర్శనం స్మరణలతో జీవితాలు సార్థకం కాగలవన్నారు. శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్తో పాటు ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, సూర్యం గౌడ్, భిక్షపతి యాదవ్, రమణ గౌడ్ తదితరుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ భక్తి కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల తాజా మాజా ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యాపారులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై గురుపీఠం దేవతల ఆశీర్వాదాలకు పాత్రులయ్యారు. అదే మానస సరోవర కైలాస యాత్ర సామాన్యమైనది. ఎందుకంటే మనకు డబ్బుకే పోతా అనుకోవడం భ్రమ, అక్కడికి కాలు బాగుంటే పోతా అనుకోవడం భ్రమ, ఆరోగ్యం బాగుంటే పోతా అనుకోవడం భ్రమ. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత మన శరీరానికి తగినటువంటి వాతావరణం ఉండకపోవచ్చు, మనకు ఆశ్చర్యం అందకపోవచ్చు, అక్కడ ఆహారం పడకపోవచ్చు. అన్ని అనేక రకాలైనటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలు ఆ కైలాస మానస సరోవర యాత్రను స్వామీజీ వారు చేసి వారి అద్భుతమైనటువంటి పాదాన్ని ఈ గురుపీఠంలో చెప్తున్నారు. స్వామి గారు ఒక రూపాయి కూడా లేకుండా మొత్తం పాదయాత్రగా 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నారు రైతుల్లో పోవాలంటే. అటువంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పాదయాత్ర ద్వారా వెళ్ళడం అంటే ఇది ఇంకా అది అదే భగవంతుడు లీల తప్ప ఇంకా వేరే భగవంతుడు. అటువంటి వారి పాదం ఈరోజు మన ప్రాంతంలో మన గురుపీఠంలో వారు పెట్టినందువల్ల మన జన్మ చరితార్థమైందని చెప్పి అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా చదువు తీసుకుని మాట్లాడాలని చెప్తున్నాను. పరమహంస శ్రీ వేదానంద సరస్వతి స్వామిజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఈరోజు మన ప్రాంతం మన మండల ప్రజలు ఎంత పుణ్యం చేస్తున్నారో కానీ ఇక్కడ ఈ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతీలను గురు పరంపర దేవాలయంతో పాటు ఇక్కడ పంచవటిని షిరిడి సాయిబాబా దేవాలయాన్ని ఏర్పడుతుంది. ఇక్కడికి శ్రీ 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 ఈశ్వర ఈశాన్య మహారాజు స్వామిజీ కార్యక్రమాలతో శిలాన్యాసం చేయించి అదేవిధంగా ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయించే విషయం తెలియజేస్తూ, ఈ సందర్భంలో మేము ఆహ్వానించగానే స్వామీజీ ఎక్కడనో తపోవనంలో హిమాలయాలలో 22 సంవత్సరాల నుంచి అక్కడ సాయిబాబా దేవాలయాన్ని ఏర్పరిచి అక్కడ నాగబాబాలతో ఎందరో యోగులతో ఎందరో మునులతో స్వాములతో సహవాసం చేస్తూ వారి సంతర్యంలో ఎన్నో విషయాలను తెలుసుకొని వారి ద్వారా స్వామీజీ గత 7 జన్మల నుంచి కూడా వారు సంతులనే ఉన్నట్టుగా, సన్యాసి యోగంలో ఉన్నట్టుగా అక్కడ నాగబాబాలు తెలియజేశారు. ఆ విషయాన్ని నేను గతంలో స్వామిని మొట్టమొదటిసారిగా 5 సార్లు మానసరోవర పాదయాత్ర చేసినప్పుడు స్వామీజీ తను స్వయంగా రచించిన మానస కైలాస సరోవర యాత్ర అనే పుస్తకాన్ని ఇప్పుడు మీ అందరి చేతిలో ఉంది, స్వామి ఇచ్చారు. ఆ పుస్తకానికి స్వామీజీ
నాకు ముందు మాట రాసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. అది నా యొక్క పూర్వజన్మ సుఖం అనుకుంటాను. స్వామిజీ తత్వము నిరంతర భగవన్నామస్మరణ, నిరంతర పరోపకారము. స్వామిజీ చేతికి ఏడు వస్తాయి, 700 స్వామిజీ చేతులు ఎప్పుడు పరోపకారం చేయడమే. అన్నదానాలు కానీ వస్త్రాలు కానీ ఏదైనా సరే స్వామి చేతులు. ఆయన ఏముండదు. వారు నిరాడంబరులు, నిర్వికారులు. వారికి కావాల్సింది మౌనం మాత్రమే, భగవన్నామస్మరణ మాత్రమే. వారు ఎప్పుడు మౌనంలో ఉంటారు. అక్కడ అయినా కూడా ఈ సమాజ శ్రేయస్సు గురించి మనం ఆహ్వానించగానే అక్కడ నుండి వీరకొండ ప్రత్యేకంగా విజయవాడకు వచ్చి, విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చేసి నిన్నే సిద్దిపేటలో ఒక ప్రోగ్రాము, తర్వాత హైదరాబాద్లో ఒక చక్కటి ప్రోగ్రాం అటెండ్ చేసి మన దగ్గరికి విచ్చేస్తున్నారు. స్వామీజీ మన ప్రాంతానికి రావడము మనమందరం చేస్తున్న పూర్వజన్మ సుకృతము, పూర్వజన్మ పుణ్యము. ఈ సందర్భంలో యోగం ఉంటే కానీ మనము ఇలాంటి సంతుల దర్శనం జరగదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ రోజు జరిగిన మనము ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు కూడా మహాభిషేకం చేయడానికి వీలు కాదు. ఇక్కడ వేదమూర్తులు, వేద పండితులు, మన ప్రాంతం వారు, మా ట్రస్ట్ సభ్యులు, శాస్త్ర రామేశ్వర అధ్వర్యులు మనం ఇంకా అద్భుతంగా ఇప్పుడు 2 రోజుల నుండి ఇంకా ఉదయం ప్రారంభించి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసి వివిధ కార్యక్రమాలు, ఇంకో ఆహ్వాన పత్రికలు, తర్వాత మా ద్వారా మీడియా ద్వారా కూడా అందరికీ అందించడం జరిగింది. ఆ పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడం ఇప్పుడే పూర్ణావతి కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ తర్వాత ఇప్పుడు సాయిబాబా మధ్యాహ్నానికి స్వామీజీకి చాలా ఇష్టమైనది. అన్ని ఆకులు బాబా ఆకులు ఉంటే స్వామీజీ ప్రాంతం, స్వామీజీ చేతుల మీదుగా మనం మధ్యాహ్న ఆకులు మనం చేసుకుంటాము. ఈ సందర్భంలో ఇక్కడికి చేసిన భక్తులకు అందరికీ కూడా, మీకు అందరికీ కూడా ఈ సర్వకాశాలు యోగం ఉన్న వాళ్ళే ఇక్కడికి విచ్చేశారు. యోగం లేని వాళ్ళకి స్వామి దర్శనం కానీ ఈ కార్యక్రమాలు ఆ రోజు ప్రారంభించి వచ్చే ఈ కార్యక్రమం, మహాభిషేక కార్యక్రమం శాస్త్ర రామచంద్ర ద్వారా చాలా అద్భుతంగా జరిగింది. అందరూ వచ్చారు, మిగతా వాళ్ళు చూడలేకపోయారు. అభిషేకం చేశాము, మహాభిషేకము. దినమూర్తులకు ఇప్పటి వరకు మేము ఎప్పుడు అభిషేకం చేయలేదు. ఇక్కడ అభిషేకము బాబా అభిషేకము అది గురువారం చేస్తాం. ఇక్కడ కూడా బాబా అభిషేకం చేయడం జరిగింది. ఆ కార్యక్రమం వారికి అభిషేక ప్రసాదం కూడా మీకు అందరికీ అందజేయడం అయింది. మళ్ళీ ఇంకా అందరూ వస్తారు. ఇప్పుడు ఈ సందర్భంలో పూజ స్వామీజీ గారిని వారి యొక్క దివ్య సందేశాన్ని ఇస్తారని చెప్పేసి కోరుతున్నాను. అందరూ కళ్ళు మూసుకుని ఉండండి కొన్ని క్షణాలు. చాలా అవసరం. బాహ్య దృష్టి, అంతర్దృష్టి. బాహ్య దృష్టితో మనం ఎన్నో సంవత్సరాలుగా పుట్టినప్పటి నుంచి బాహ్య దృష్టితో బాహ్యాత్మ స్వరూపంగా జీవిస్తూ ఉన్న గురు సన్నిధిలో అంతర్దృష్టి కోసం ప్రయత్నం చేయాలి. కళ్ళు మూసుకుని ఉండాలి. అప్పుడే కొన్ని అర్హతలు, యోగ్యతలు మనకి లభిస్తాయి. చక్కగా కళ్ళు మూసుకుని నేను కొన్ని మంత్రాలు చెప్తాను, శ్రద్ధగా పలకండి. మాస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో మనం ఈ సమయం, ఇది చాలా చక్కటి సందర్భం. బ్రహ్మలు వారందరూ అద్భుతమైన క్రియ. భగవంతుని ఆహ్వానించటం అనేది బ్రహ్మ చేతిలో ఉంటుంది. మంత్ర ద్రష్టలు వారందరి సమక్షంలో మనం కొన్ని మంత్రాలు చెప్పుకుందాం. చక్కగా పలకండి. అందరూ కళ్ళు మూసుకునే పలకండి. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. గట్టిగా చెప్పండి. ఓం శ్రీ మాతా పిత గురు దేవత
శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం ధుం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజాయ. యోగి విశ్వంజీ మహారాజాయ. శ్రీ గురుభ్యో నమః. సద్గురుభ్యో నమః. ఈరోజు ఒక దివ్యమైన సందర్భం, అవకాశం. ఎక్కడ గురు దర్శనం అవుతుందో, ఎక్కడ గురు చరణాలు మనకి దర్శనానికి స్పర్శనానికి లభిస్తాయో అదే మనకి మోక్ష మార్గం. ఇక్కడ పంచాయతనంగా చక్కగా దత్త పరంపర ఆ 5 మహాత్ములు కొంచెం మనం చిన్న భజన చేసుకుందాం. ఈ మందిరానికి సంబంధించిన భజన హాయిగా పాడండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. గట్టిగా దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర. దిగంబర దిగంబర మాణిక్య ప్రభువర దిగంబర. దిగంబర దిగంబర స్వామి సమర్థ దిగంబర. దిగంబర దిగంబర శ్రీనివాస దిగంబర. దిగంబర దిగంబర శ్రీ సాయినాథ దిగంబర. దిగంబర దిగంబర సద్గురు
सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। श्री दत्त भगवान की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। సత్సంగం అంటే ఒక సత్యం కోసం సత్యాన్ని తెలుసుకోవడం జరుపుకునే కలయిక సత్యాన్వేషణ సద్భావంతో సద్గురువుని ఆధారం చేసుకుని ఒక చోట కలుసుకుంటే 2 అవ్వనండి 200 మంది అవ్వనండి ఒక చోట చేరి ఆ సద్గురువుని ఆధారం చేసుకుని సత్యాన్వేషణ సత్యం కోసం. మరి సత్యం అంటే ఏంటండి అంటే ఆత్మ సత్యం కోసం. లౌకిక సత్యం కోసం గురువు అక్కర్లేదు. గురువు మన కోసం ఎందుకు వస్తారు? గురువు సద్గురువు సమర్థ సద్గురువు జగద్గురువు. ఈ స్థితులలో గురువు మన కోసం అవతరిస్తూ ఉంటారు. కాబట్టి సాయినాథుడు సమర్థ సద్గురువు. నేను గత 50 సంవత్సరాలుగా నేను సాయి నామం పట్టుకుని ఇంతవాడినయ్యాను. ఇలా ముందు కుర్చీలో కూర్చునే అర్హత వచ్చింది. ఇప్పుడు బాబా తత్వంలో జీవించే జీవితం పూర్ణంగా ఆయన సమర్పణ. నీ ఇష్టం తండ్రి, తేడా చూసుకో అర్పణ అంతే అనేది ఆ రకంగా సాయినామం పట్టుకుని జీవిస్తూ ఉన్నాను. ఎన్నో మలుపులు, సమయం తక్కువ. కానీ సాయిని పట్టుకుంటే సాయి వెనక శక్తులు అనంత శక్తి, సకల దేవతా స్వరూపం, సకల గురు స్వరూపం, సకల యోగ స్వరూపం వారు. అటువంటి సాయినాథ్ లభించడం దానికి ఒక బేస్ ఏమిటంటే మొట్టమొదటి ఎవరో ఒకరు మాధ్యమం మీడియంగా మనకి లభించి ఇదిగో ఈ క్రియ జరుపుకో, ఈ క్రియ ద్వారా నడుస్తూ ఉందని చూపిస్తారు. సాయి వైపు నన్ను తీసుకువెళ్ళిన మహానుభావులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్. వారి దగ్గరికి వెళ్ళటం, వారితో గడపటం, వారి వాక్కు వినటం, వారి చేతి ద్వారా శ్రీ సాయి లీలామృత గ్రంథాన్ని నేను తీసుకుని ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు సాయి నా సర్వం. నా రక్తంలో ఎవరైనా టెస్ట్ చేస్తే సాయి నామం వినిపిస్తుంది అన్నట్టుగా ధారణ చేసుకుంటూ బతుకుతున్నాను. ఇంటింటికి సాయి ప్రసాదం తిని రాత్రి పగలు కూడా గుళ్ళల్లో ఇచ్చే ప్రసాదంతో బ్రతికిన జీవితం నాది. అవతూతల పాదాల దగ్గర కూర్చుని నేను ఎదుగుతూ వచ్చిన జీవితం నాది. ఎందుకంటే సాయి గురించి అడ్డదారి చెప్పండి అని భరద్వాజ గారిని అడిగాను ఒంగోలులో. అడ్డదారి ఏదైనా చెప్పండి మీరు. ఆయన సాయిబాబా పత్రిక నడిపేవారు, పక్షపత్రిక. మీకు అన్ని చెప్తున్నారు కనుక నాకు షార్ట్ కట్ చూపిస్తే సాయికి బాగా దగ్గర వాళ్ళు ఉంది అని అడిగితే ఆయన ఒకటే చెప్పారు, నువ్వు గోదావరి వారికి రాజమహేంద్రవరంలో పుట్టావు కాబట్టి బాబాయే నీకు అన్ని చూపిస్తారని లీలామృతం చేతిలో పెట్టి నన్ను ముందుకు వెళ్ళమన్నారు. ఆ రోజు నుంచి సాయే సర్వం అయిపోయాడు. సాయి వెనక పరంపర పెడితే, మూలానికి పెడితే దత్త పరంపర. దత్తాత్రేయుడు యొక్క అవతార స్వరూపంగా సాయి అవతరించారు. వారు జన్మించిన జీవితం కాదు, వారికి తల్లిదండ్రులకు జన్మించింది కాదు, అవతరణ జరిగింది. మనపోటి అజ్ఞానులను ఉద్ధరించడానికి అవతరించారు. అలాగా సాయి 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 అనుకుంటూ ఆ సాయి తత్వాన్ని పట్టుకుని జీవిస్తూ హిమాలయాలు ఇందాక చెప్పారు. కైలాస మానస సరోవరం బుద్ధితో కైలాసం అంటారు. జీవించి కైలాసానికి వెళ్ళటం పూర్వం చాలా పెద్ద విదూరం, చాలా అది అతీతమే. కాశీ వెళ్ళడానికి 3 నెలలు పట్టింది. ఆ రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళేవారు. అందుకనే తిరిగి వస్తారన్న నమ్మకం ఉండేది కాదు. ఈ కైలాసం అయితే చాలా అది అతీతమే. అలాంటిది నన్ను నడుచుకుంటూ 59 రోజుల పాటు తిరిగి వస్తానని మీరందరికీ తెలిసి ఇంకా రాను అని చెప్పి అందరికీ ఇక్కడ రాకపోతే ఓం సాయిరాం పత్రిక నడిపేవాడి ఆ పత్రిక నా ఐడి కార్డు. ఎక్కడికి వెళ్ళినా ఆ పత్రిక పెట్టుకోవటం, సాయి పాటలు పాడుకోవటం, నా పుస్తక అలా హాయిగా గడిపారు. సాయి అలాగా అందరికీ అప్పగించి వెళితే వెనక్కి రప్పించారు. నేను రావాలని కోరుకోలేదు, నిజానికి రప్పించారు. 2000లో జరిగింది. ఇప్పుడు 12 సార్లు 13 సార్లు రేపు 6వ తారీఖు వెళ్ళబోతున్నాం.
ఆఖరిసారి జీవితంలో. ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా, మొదటిసారి అడిగినట్టు వెనక్కి తీసుకురాకపోతే మంచి దగ్గర తీసుకొస్తావా, ఇంకొంచెం మరొక మెట్టెక్కించు. ఒక సాధువుగా మార్చావు, సన్యాసిగా మార్చావు. దత్త పరంపరలో చిత్రానంద సరస్వతి మహారాజు వారి చరణాలు దొరికి దీక్షలు ఇప్పించి ఆ మార్గంలో జీవింపజేస్తున్నావు. విశ్వయోగి విశ్వంజీ గారు నిజంగా నేను మామూలు శర్మాజీగా ఉన్నప్పుడు ఇప్పుడు 30 ఏళ్ల క్రితం నుంచి వారి దగ్గర నాకు స్థానం. చివరికి వారే ఎలా ఉంటుందంటేనండి, గురువు దగ్గరికి చేరితే గురువు తనను నమ్మిన వాడిని ఆశ్రయించిన వ్యక్తిని తనంతటి వాడిని చేసుకునేదాకా నిద్రపోడు. నమ్మండి, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మకంతో రండి ఈ దేవాలయానికి, ఈ స్థానానికి. ఇది సిద్ధస్థలం, సిద్ధుల స్థలం. దత్తాత్రేయుడి యొక్క పూర్ణ సత్వ. అందుకనే ప్రపంచంలో ఇలాంటివి అతి తక్కువ ఉంటాయి. నేను ఎన్నో తిరుగుతూ వచ్చా, ఇలాంటివి చాలా తక్కువ, వేల లెక్క పెట్టచ్చు. అటువంటిది మన ఈ తెలంగాణ ప్రాంతంలో సిద్ధింపబడింది. సంకల్పాన్ని ఈ దత్తతకి ఇచ్చి ఏర్పాటు చేశారు. నమ్మకంతో ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా తల వంచి, ఇంద్రియాలను వంచి నమస్కరించుకోండి. అయి తీరుతుంది మీకు. లౌకికమైన ఏదైనా సరే ఇస్తారు. బాబా అదే చెప్తాడు. బాబా దగ్గరికి వచ్చి నాకు సైకిల్ కావాలి, పెళ్లి కావాలి, భార్య లేదు, భర్త లేదు అని అడుగుతూ ఉంటాం చాలా మంది. ఒకసారి ఆయన ఉన్నప్పుడే అలాంటి అడగకూడదు బాబాని, జ్ఞానం అడగాలని ఎవరు ఒక ఆయన గట్టిగా చెబితే బాబా వెంటనే చెప్పాడు, అలా అనద్దు, మీకు ఏది కావాలన్నా నన్నే అడగండి. వాటికి ఒక చోటకి మరొక దానికి ఇంకో చోటికి అక్కర్లా. సద్గురువు, సత్యంలో జీవించే వాళ్ళని సద్గురువు అంటాం, సత్యాన్ని ఇచ్చే వాళ్ళని సద్గురువు అంటాం. కాబట్టి మీకు ఏమైనా సరే నేనున్నా. నా ఎందెవరికి దృష్టియో వారి ఎందే నా కటాక్షము. సరైన దృష్టి పెట్టండి, సరిగ్గా నన్ను ఆశ్రయించండి. నాకు నా చిత్రపటానికి, నా రూపానికి తేడా లేదు సుమా అన్నారు. అక్కడ సాయి కూర్చున్నాడు. ఎవరైనా సరే దేవాలయానికి కాదు, సాయి సన్నిధికి పెడుతున్నాం అని రండి ఈ ప్రాంతానికి. అక్కడ కూర్చుని ఉన్నాడు. భక్తితో చూడండి, పెదాలు కలుపుతాడు, కళ్ళు కలుపుతాడు, నవ్వుతాడు. భక్తుడికి దొరుకుతాడు. సద్గురువు భక్తుడికి దొరుకుతాడు. సద్గురువు ఆయన సమర్థ సద్గురువు అందులో. కనుక అటువంటి క్షేత్రంలో ఉన్న మనం చాలా చక్కగా శ్రీ గురుపీఠం అంటే గురు పరంపరకి ఇక్కడ పరంపరని స్థాపించబడింది ఇక్కడ పీఠంగా. అటువంటి క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ చెప్పుకుంటే చాలా చాలా అనుభవాలు. వాళ్ళకి ఒక్కటే, నమ్మిన వాళ్ళకి ఏదైనా ఇస్తారు. ఎలా నమ్మాలండి? ఇక్కడ ఖచ్చితంగా ఒక నిజ గురువు ఉండి తీరాలి. బాబా కూడా చెప్తాడు, నేను ఒక గురువుని ఆశ్రయించాను, 12 సంవత్సరాల పాటు వారి సన్నిధిలో గడిపాను, కాబట్టే నాకు ఈ స్థితి వచ్చిందని చెప్తారు. 12 సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే, నేనేం చేయలేదు, నేనేమి అడగలేదు, ఆయన ఏం నాకు చెప్పలేదు. డైరెక్ట్గా గురువులు ఎప్పుడు డైరెక్ట్గా చెప్పరు. మన శ్రద్ధ తగినట్టు వాడు దర్శనం, స్పర్శనం, భాషణం అది బాగా అర్హతుంటే ఒక వాక్కు అక్కర్లేదు. వారి దర్శనంతో కొన్ని పొందొచ్చు గురువుల దగ్గర. వారి స్పర్శనం దొరికితే చాలు. వారి దృష్టి మన మీద పడితే అది కూడా స్పర్శే. వారి కళ్ళతో కళ్ళు కలిపి వారి కళ్ళలో చూస్తూ వారి స్పర్శతో ఒకటైతే. అందుకే ప్రతి దేవాలయంలో, సాయిబాబా మందిరాల్లో తాబేలు ఉంటుంది, చూసారో లేదో. ఆ తాబేలు అలా చూస్తూనే తన పిల్లలు పెంచుతుంది. పిల్లలు కూడా తల్లి తాబేలు చూస్తూ పెరిగిపోతాయి, ఇంకేం చేయక్కర్లా. అటువే అలాగే సద్గురువుని అలాగ వారి ముందు సన్నిధిలో ఉండి చూస్తూ విశ్వాసంతో ఎన్ని అందుతాయో. అటువంటి పరంపరలో మనం అందరం ఉన్నాం. ఈరోజు కలుసుకున్నాం. నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటా ఈ క్షేత్రాన్ని. వీరిద్దరితో నా సాంగత్యం దగ్గర 5 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు వారి ఇంటికి పిలిచి పాదపూజలు, పరంపర గురువుగా పరంపర పాత్రలు నన్ను పాదపూజలు చేశారు. నాగాలంలో నాకు మొట్టమొదటి మెట్టుగా ఒక చిన్న సంకల్పం తీసుకుంటే అక్కడికి వచ్చి అక్కడ సాయి శక్తి స్థాపన చేసుకున్నాను. అది నాకు మొట్టమొదటి ఆశ్రమ జీవితం ప్రారంభం అయింది అక్కడి నుంచి. అలా తోడుగా ఉన్న దంపతులు
ఆ అనుబంధం వేసుకొని ఈ కార్యం ఇంతలా చేస్తారని ఎప్పుడు ఊహించలా, మా చేత చేయిస్తూనే ఉన్నారు ఎన్నో రకాలుగా. అలాంటిది ఇది అయితే చాలా దివ్య సంకల్పం. ఈ చక్కటి స్థానంలో మనం ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధ సబూరి బాబా చెప్పాడు, 2 పైసలు దక్షిణ ఇవ్వండి, దక్షిణ ఇచ్చి తీరాలి. గురు దర్శనం చేసినప్పుడు యథాశక్తిగా దక్షిణ. ఏమిటండి డబ్బు కావాలా? డబ్బు గురువులకు అక్కర్లా, మన కర్మ. డబ్బు కర్మ చూసారు, ధన పిపాస, ధనం కాంక్ష, అది పెద్ద కర్మ, బయటికి రాలేని కర్మ. దానిని యథాశక్తిగా ఎంతో అంత సమర్పిస్తే గురువుకి మనకి ఎంత కావాలో అంత ఇస్తారు. అసలు దాని అవసరం లేని విధంగా కూడా జీవింపజేస్తారు. డబ్బుతో పని లేకుండా హాయిగా ఆనందం, చిదానందం, సచ్చిదానంద జీవితాన్ని ఇస్తారు. ఇందాక చెప్పాక కైలాస యాత్రకి నేను డబ్బులు పట్టుకెళ్ళా, ఏమి అవసరం పడలా, ఖర్చు అవసరమే లేదు, పట్టుకుంటూ పోతున్నా, అంతే జరిగిపోయింది. ఎలా జరిగిందంటే ఆ పుస్తకంలో చదవండి గ్రంథం. అలాగా నమ్మిన వాళ్ళకి నమ్మినంత, చూసిన వాళ్ళకి చూసినంత, చేసిన వాళ్ళకి చెయ్యాలి. క్రియలు జరిపితేనే మనం ప్రతిఫలాన్ని పొందగలం. ఇవన్నీ ఎందుకు చేశారు మార్గదర్శకులు? క్రియలు జరపడంలో వీళ్ళు చెప్తారు, పురోహితులు అంటారు, పురహితాన్ని కోరుతారు. వారు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవారు గురువులు, గురు పరంపరలు. వీళ్ళ పాత్ర సమాజానికి చాలా అవసరం. భగవంతుడికి మన కర్మజీవుడికి మధ్యన వీళ్ళు చక్కగా మధ్యవర్తులుగా ఉండి క్రియలు చేయించి క్రియాతీతం. హిమాలయాలలో మాకు చెప్తారు, క్రియాయోగం అనే ఒక సాధన క్రియ ఉంది. మహోత్సవ బాబాకి గుహకి దగ్గరగా నేను ఉంటున్నా, 22 ఏళ్ళు ఉంది అక్కడ ఉంటూ. కనుక క్రియాయోగం, నిష్క్రియాయోగం ఒకటి ఉంది, ఆత్మయోగం. ఇలాగా గురుమార్గాలు పొందుతూ ఉండండి. పొద్దున్న లేవగానే ఖచ్చితంగా ఒక గురువు యొక్క మార్గం మీరు పట్టుకుని ఏదో రకంగా ఏదో ఒక మంత్రం తీసుకుని జపం చేస్తూ ఉండండి. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. ఆ తర్వాత అంతవరకు మనకు సిద్ధించదు ధ్యాన యోగం, అంతవరకు స్థితికి వెళ్ళే మెట్లు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రకమైన మార్గాలు తీసుకుంటూ ఉండాలి. అందుకని సత్సంగాలు చాలా అవసరం. సత్సంగంలో మాత్రమే ఇటువంటి అవగాహనకు వస్తాయి. వాటయా హోయా, నేను ఎలా ఉన్నాను, నా లక్ష్యం ఏమిటి, నా లక్ష్యాన్ని నేను ఎలా చేరాలి అనేది కేవలం సద్గురువులు మాత్రమే ఇవ్వగలరు. గురువుకి సద్గురువుకి తేడా ఏంటంటే, గురువులు సామూహికంగా విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళకి జ్ఞానాన్ని, ప్రేరణని అందిస్తారు, మార్గాన్ని చూపిస్తారు. సద్గురువు 1-to-1లో జాగ్రత్తగా వాళ్ళని ఉత్తరిస్తూ ఆత్మయోగంలోకి, ఆత్మజ్ఞానంలోకి తీసుకువెళ్తూ ఉంటారు. అటువంటి సమర్థ సద్గురువు సాయినాథుడు, దత్తపరంపర మహాత్ముడు. ఆయన దత్తాత్రేయుడు చరణాలలో ఉన్నాం. అక్కడ సుప్రీం, ఇక్కడేమో మనకి దగ్గరగా, చాలా దగ్గరగా, అనుకూలంగా, సహజంగా, సరళంగా సాయినాథుడు ఇటువైపు తీసుకుపోతాడు. సో ఈ శక్తులు మీరు అందరూ పొందండమ్మా. మా ఇవాళ మా పని ఎట్లా అంటే, మీ దగ్గరికి వచ్చి మా అనుభవాన్ని పంచుకుంటూ మా సాధనని ఇవ్వటం కోసమే. మాకు ఇప్పుడు ఏం అక్కర్లేదు, కనెక్షన్ దొరికింది, అక్కడి నుంచి తీసుకురావడం, ఇక్కడ డిస్పాచ్ చేయటం, డెలివరీ ఇవ్వటం ఒక్కొక్కరికి. అటువంటి పాత్రలో ఉన్న ఈరోజు ఈ సందర్భంగా ఎక్కువ సమయం తీసుకునేది కాదు కనుక చక్కగా మీ అందరికీ గురు పరంపర తరఫున ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను. మరో వాంఛాఫల సిద్ధిరస్తు, ఆయురారోగ్య ప్రాప్తిరస్తు అని. ముందు ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేదు. ఆరోగ్యానికి ముందు సరైన ఆహారం తినాలి. నిత్యం తల్లిదండ్రులు ప్రథమ గురువులు ఎవరయ్యా అంటే, తల్లిదండ్రులను గౌరవించండి, నమస్కరించుకోండి. పాద నమస్కారాల ముందు తల్లికి తండ్రికి చేసి అప్పుడు బయటికి వెళ్ళండి. లేదు అనుకుంటే వారి ఫోటో దగ్గర ఉండేయండి, నమస్కారం చేయండి. ఆ తర్వాత ఒక ఆధ్యాత్మిక గురువుని సంపాదించుకోండి, సెలెక్ట్ చేసుకోండి. సెల్ ఫోన్లు మంచి మంచి బ్రాండ్లు సెలెక్ట్ చేస్తారు, అది కావాలి ఇది కావాలి అనుకుంటూ. గురువుని సెలెక్ట్ చేసుకోండి. గురువు ఉంటే ఫోన్లు మీ ఇంటికే వస్తాయి, అన్నీ మీ దగ్గరకు వస్తాయి. సాయిరామ్, జై సాయిరామ్. సాయినాథ్ మహారాజ్కి, దత్త భగవానికి అవధూత చింతన. శ్రీ గురుదేవ దత్త. గురువు గారికి
శతానిక నమస్కారాలతో స్వామీజీ మేమందరం కూడా అంటే ఇనుము లాంటి వాళ్ళు ఎన్నిసార్లు కడిగినా తుప్పు పడుతూనే ఉంటాం. ఎందుకంటే ఇనుము ఎన్నిసార్లు కడిగినా మళ్ళీ రెండో రోజు మళ్ళీ తుప్పు వస్తుంది. కాబట్టి మీలాంటి మహనీయుల యొక్క బోధనలు తర్వాత చూపించిన మార్గాలు ఇవన్నీ కూడా ఎన్ని రోజులు మేము అంటే మేము ఎంత ఉంటూ ఉంటే మేము బంగారం అయితామని చెప్పలేదు. ఆయన దానికి చిన్నది యాడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇనుమే, ఒకప్పుడు నేను ఇనుమే. గురువు దొరికాక ఇనుము అయస్కాంతంగా మారుతుంది. ఎనక మొక్క పట్టుకెళ్ళి అయస్కాంతంతో రాయండి, దీనికి అయస్కాంత శక్తి వస్తుంది, ఆకర్షణ శక్తి. అలాగా ఈవేళ ఇనుము రేపటికి అయస్కాంతం. మీకోసమే ఫలదాయి మహాధనే సర్వకామార్థసిద్ధగే ధాన్యం హస్తశ్లాదికవేదం ప్రజానాం భవసి మాతా ఆగస్వంతం కరోతమాం లక్ష్మీమేధాం సూర్యాభాం శ్రీమేశ్వరీం సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ మహాస్మహే నిర్భరం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్ర బృహస్పతిర్వర్ణం ధనమస్మదే వైరతేయ సోమం గిరతుః ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినీ నక్రోధో నచమాశ్రయం నలోభో నాశుభావతి వందిగ్రపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా సరోజహస్తే ధవళం శుభగంధాల్యశోభే హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం విష్ణురత్నీం శమాం దేవీం మాధవీం మాధవప్రియా లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం ఆసీభూతసమస్తదేవమనితాం లోకైకదీపాంగురాం శ్రీమన్మందకమక్షలబ్ధవిభవప్రముఖేంద్రగంగాధరాం రాష్ట్రంతుని భవంతో మహాంతో గృహంతో సత్యాః ఏతాః సస్సంతు సర్వేషాం భక్తజనానాం శ్రీ సద్గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పూర్వక నృసింహ సరస్వతీ సమేత మాణిక్య ప్రభు సమర్థ స్వామినః సద్గురు సాయినాథోస్మి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి ముహూర్త శుభ ముహూర్తో అస్తు సజోసేమావర్ధంతు వాంగిరః గిమ్నైర్వాదేభిరాగతం ఇస్వష్టమే పంచదమే సప్తదమే నవదమేకాదశదమే త్రైకోదశదమే పంచదశదమే సప్తదశదమే నవదశదమ ఏకవింశతిష్టమే త్రైకోవింశతిష్టమే పంచవింశతిష్టమే సప్తవింశతిష్టమే ఏకత్రికోశచ్చమే త్రికస్త్రికోశచ్చమే చతుష్షష్టమే స్తౌతమే ద్వాదశతమే షోడశతమే వింశతిష్టమే చతుర్వింశతిష్టమే అష్టావింశతిష్టమే బ్రాహ్మణ వచనం సత్యమస్తు. స్వామీజీ తన యోగ శక్తితో మధ్యకు వేసి స్విమ్మింగ్ చేశారు. ఆ అద్భుతమైన వీడియోలు కూడా మనకు ఉన్నాయి. తను వస్తే మీకు అందరికీ కూడా ఆ వీడియోలు కనిపిస్తాము. ఈ కార్యక్రమం తర్వాత ఇప్పుడు మనకు బాబా మధ్యాహ్న ఆట ఉంటుంది. స్వామీజీ చెప్పినట్టుగా మధ్యాహ్న ఆట ఉంటుంది. తర్వాత బాబా మందిరంలో నది ప్రతిష్ట
బాబా మందిర శిఖరానికి కూడా అభిషేకం ఉంటుంది. స్వామిజీ చెరువు మీద ఇక్కడ అరుదైన అత్యద్భుతమైన వృక్షాలను మనము విజయవాడ నుంచి తెప్పిస్తున్నాము. ఆ యొక్క వృక్షాలు ఏకత్తులను, త్రిగుణము, మహాదులను. సాయిరాం సాయిరాం సాయి సాయిరాం 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 చిదానంద సద్గురు సాయిరాం మహారాజీ శ్రీ గురుదేవ దత్త దత్తాత్రేయ స్వామి భగవానికి జై. ఓం సాయి నమో నమో శ్రీ సాయి నమో నమో ఓం సాయి నమో నమో శ్రీ సాయి నమో నమో జై జై స్వామి నమో సద్గురు సాయి. ఓం శాంతి 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 तस्माद्यज्ञात् सर्वभूतः सम्प्रदं प्रसदाज्यं पशुकस्ताकश्चक्रे वागर्यान आरण्यान् ग्राम्याश्चगे तस्माद्यज्ञात् सर्वभूतः मुखंगिमस्य गो बाहो कालो रूपादामुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहोरादन्यकृतः पूर्वोदस्य गतवैश्यः पद्भ्यां शूद्रो अजागत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजागत मुखा विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात्
అమ్మా కొంతమంది రాండి కలశాలు తీసుకుని రావాలి ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 జయ సాయి భక్తులందరూ రావచ్చు ఒక్కొక్క కలశం తీసుకోండి. नमस्कार साष्टांग श्री साईनाथ स्वरूपी दिलाले हरिदास वीरदास हरे कृष्ण नाथ नमस्कार साष्टांग श्री साईनाथ गुलामागतो मागणे एक ध्यावे करा जोड़ितो दीन अत्यंत भावे वही मोहनी राजाता नमस्कार साष्टांग श्री साईनाथ ऐसा ये साई दिगंबरा अक्षय रूप अवतारा सर्वैया पकड़ो सिद्धारा अनुपुरा त्रिकुमारा कामयेवा काशी स्नान जपा प्रतिदिवसी कोल्हापुर दीक्षेसी निर्मल नदी तुंगा जलप्रासी ऐसा येवा झोली ओमतसे काम करी त्रिशूल ढमरुधारी भक्तावरद सदा सुखकारी देशिल मुक्तिधारी ऐसा येवा आई पादुका जपमाला कमंडलो मृगकाला धारण करि शिवा नागजटा मुकुट शोभतो माधा ऐसा
अक्षयकांक्षे सदनि लक्ष्मीवासकरी विनरजनी रक्षसि वेङ्कटवारुणि कंसालेवा श्री सच्चिदानंद गुरु साईनाथ महाराज की माया दशमं दत्तावतारवे एतानि दश नामानि त्रिसन्ध्यः पदेन्नरः सर्वकष्टभयन्मुक्तो साईनाथगुणो कृपा विचित्रं लीला विभूति परमार्थ इष्टार्थ मोक्ष प्रदातम् बाबा विभूतिम् इदमाश्रयामि साई बाबा विभूतिम् इदमाश्रयामि परमं पवित्रं बाबा विभूतिम् परमं विचित्रं लीला विभूतिम् परमार्थ इष्टार्थ मोक्ष प्रदातम् बाबा विभूतिम् इदमाश्रयामि साई बाबा विभूतिम् इदमाश्रयामि परमं पवित्रं बाबा विभूतिम् परमं विचित्रं लीला विभूतिम् परमार्थ इष्टार्थ मोक्ष प्रदातम् बाबा विभूतिम् इदमाश्रयामि साई बाबा विभूतिम् इदमाश्रयामि हरे राम हरे कृष्णा 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 साई राजाई नरसिंह तव दासोऽहं साई 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 हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा नित्यानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् विश्वातीतं जगदसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि साईनाथं नमामि दत्तात्रेयं नमामि तल्ली नीवे तन्त्री नीवे बन्धु नीवे गुरुवु नीवे विद्या नुवे ज्ञानं नुवे सर्वं नीवे मम साई देवा सर्वं नीवे मम दत्तदेवा మీకందరికీ గొప్ప ఆశలు తెలియజేస్తుండగా
మాకు ప్రాణమిత్రులు సాహితీ యజమాన్యం శ్రీ అనిల్ గారు మరియు సాయి వారికి దంపతులు గారు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. చాలా చాలా ధన్యవాదాలు. మనం రోజు చూసే సాయిలో నిరంతర ప్రచారం చేస్తూ సాయిబాబా గురించి ఎన్నో విషయాలను సాయిబాబా గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తూ నిరంతరంగా సిటీ వెళ్ళి సిటీ సాయి మందిరంలో ఉన్న విషయాలను తెలుసుకుంటూ మనకి అందరికీ అందజేస్తున్నారు. మీకు అన్ని గ్రూపుల్లో కూడా నేను పంపిస్తున్నాను. వారు ఇక్కడికి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే సందర్భంలో వరంగల్ నుండి సాయి భక్తులు వారు నిరంతర సాయి దీక్షలు సాయి నామములు అనుక్షరం సాయి నామములు నడుపుతుంటారు. వారు రాజేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చినారు. మీ ముందున్నారు దేవుడు. ఇక్కడ మనకు హిమాలయం నుంచి వచ్చిన స్వామి వివేకానంద సరస్వతి స్వామితో పాటు మీరు అందరూ రావడము చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మీకు పరిచయం చేస్తున్నారు. మీరు కూడా మీరు వారి భార్యలు ఇక్కడ స్వామి చెప్పినట్టుగా స్వామి వచ్చుకున్నామని బాబా డైరెక్ట్ స్వామితో మాట్లాడుతున్నారని చెప్పారు. ఇక్కడ మేము అందరించిన మాకున్న అనుభవాలను బట్టి కూడా స్వామిజీ బాబా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ నిరంతరంగా ఇక్కడ దేవాలయానికి వచ్చేసి ఇక్కడ ఆరాధించి ఇక్కడ జరుగుతున్న పూజ కార్యక్రమాలు కలిగించాలని మీ అందరికీ ఈ సందర్భంగా ఆయా ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. జయ శ్రీరామ్. ఓం శ్రీ సాయిరామ్. జై జయ గురుదత్త. అదే ఏదో అంతే కాదు. మీరు ఏమైనా అక్కడ కూడా వాడు పూజ అయిపోతాం. फोटो ग्रुप फोटो दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा అందులో వెలుసున్ మీకే श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा కలశాలు అందరికి వస్తాయి. 108 श्रीपादवल्लभ दिगंबरा కరెంట్ ఒకటి తీసుకోండి. श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 दत्तगुरु दत्तगुरु दत्तात्रेय गुरु दत्तगुरु दत्तगुरु दत्तात्रेय गुरु दत्तगुरु दत्तगुरु दत्तात्रेय दत्तगुरु दत्तगुरु दत्तात्रेय